మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి? కుంభస్థలాన్ని బద్దలు కొట్టే ఫలితాలు ఉంటాయా, లేదంటే సాదా సీదాగానే ఉంటుందంటారా? సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు కుంభరాశి కుంభస్థలం అని భలే రేప వాడారుగా. అయితే ఒక విషయం ఏంటంటేనండి, కుంభరాశి వారి కొన్ని వేల జాతకాలు చూశాను కదా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పక్కన హ్యాపీగా ఉంచాలని చూస్తారు. ఇంకోటి ఉండదండి వాళ్ళ కాన్సెప్ట్. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది గొప్ప విషయం. ఎందుకంటే అదేంటో విచిత్రం. న్యాచురల్ 11th హౌస్ అవడం వల్ల ఏదో లేదని చెప్పి అంత బెంగ ఉండదంటారు. అసలు ఏడుపు ఉండదు, పక్కోడి మీద ఏడవడం అనేది ఉండదండి వాళ్ళు ఎప్పుడూ కూడా, కుంభరాశి వారు. ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా మనం ఇంకో దగ్గర ఎక్కడో రూటు దొరుకుతుందిలే అనే ఒక హోప్తో బతుకుతుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ వెతికేసుకుంటారు. న్యాచురల్ 11th హౌస్ లగ్న కదండి అది. అయితే వీరికి ప్రజెంట్ లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, ధనస్థానంలో ఏలినాటి శని నడుస్తూ పంచమ గురువు ఉన్నాడు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్న రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమాజినేషన్స్, ఇల్యూజన్స్ పెరుగుతుంటాయండి. అంటే వీళ్ళకి ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అనేటువంటి ఇల్యూజన్స్ పెరుగుతుంటాయి వీళ్ళకి చెప్పాలంటే. అది కొద్దిగా చూసుకోవాలి చెప్పాలంటే. ఓకే. అలాగే రెండవది ఏమిటి అంటే ఏలినాడు శని 2వ స్థానంలో, కుటుంబ స్థానము, ధనస్థానంలో ఉంది కదా, మరేమిటి పరిస్థితి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అయితే నేననేది ఏంటంటే ఈ ధనస్థానంలో ఎప్పుడైతే ఏలినాడు శని ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అందులో ప్రధానంగా వ్యయాధిపతి 2లో ఉన్నాడు. అంటే ఎవరికైనా పలానా ఇన్వెస్ట్మెంట్ కోసమని వీళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినట్లయితే, ధనం ఇచ్చినట్లయితే దాని వల్ల వీళ్ళే ఇంకా ఇబ్బంది పడతాం. మనం చూడండి, ఒక్కోసారి ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాం, అరే వీడు ఏదో పాపం ఇబ్బందుల్లో ఉన్నాడను ఫ్రెండ్స్కో పరిచయస్తులకి ఎవరికోసారి ఇచ్చేస్తాడు కదా. ఆ ఇవ్వడమే పెద్ద తప్పైపోతుంది. ఎందుకు ఇచ్చాను రా బాబు వీడికి డబ్బులు, మళ్ళీ వాడితోనే మనం మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని ఏదైతే ఉందో ఈ 2వ స్థానంలో ఉండడం అనేటువంటిది పర్టికులర్గా. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే గురుబలం ఉంది. ఎంత మీకు రాహు రాశిలో ఉన్నా కూడా గురుబలం ఆల్మోస్ట్ వీళ్ళకి ఈ సంవత్సరం 5 నెలల పాటు ఉంటుంది. ఈ 5 నెలల పాటు ఉండడం వల్ల 2వ అధిపతి 5లో ఉండడం, తర్వాత 6లోకి వెళ్ళి ఉండడం వల్ల మీకు ఎంత డబ్బు స్ట్రక్ అవుతున్నా ఏదో ఒక రూపంలో ధనం మాత్రం వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన అంశం ఏమిటి ఇక్కడ అంటే ఇమాజినేషన్ కారకుడికి రాహు సంబంధం వచ్చేసింది. లగ్నంలో రాహు సంబంధం వచ్చేసినందుకు కొంచెం అనవసరమైన భయాలు వీళ్ళు పోగొట్టుకోవాలి. సాధారణంగా పెద్ద భయపడరు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ చేసేసుకుంటారు భయాన్ని, ఇంకో ఎంజాయ్మెంట్ వైపు తీసుకెళ్ళిపోతారు. రకరకాల టీవీలో సీరియల్ చూస్తున్నాం, వెబ్ సిరీస్ చూస్తున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో చక్కగా నవ్వుకుంటున్నాం, అలా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. అయితే వీరికి ఈ సంవత్సరం అంటే కెరీర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఫైనాన్షియల్గా అయితే ఎప్పటికీ బాగుంది. జూన్ నుంచి 2026 సంవత్సరంలో జూన్ నుంచి వీళ్ళు చూడండి, కొంతమంది ప్రమోషన్స్ వస్తాయా, అసలు నా జీవితంలో ఇంక ఇక్కడే ఆగిపోతాను, నా ఎదుగుదల ఉంటుందా ఉండదా అని భయపడేటువంటి వారికి జూన్ మాసం నుంచి ఖచ్చితంగా 4.5 నెలలు మంచి సమయం వీళ్ళు కెరీర్ విషయంలో డెసిషన్స్ తీసుకోవడానికి చెప్పాలంటే. అది కెరీర్ విషయంలో అనుకోండి, పరాక్రమంగా అంటే ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసేటువంటి అంశాల్లో అనుకోండి, మంచి సమయం చెప్పాలంటే. అలాగే కుంభం వారికి మొదటి 5 నెలలు కూడా గృహము, వాహనము కొనుగోలు చేయడానికి చక్కటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ లగ్న రాహువు సప్తమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఈ సప్తమ కేతువు పర్టికులర్గా ఏంటంటే ఈ కేతువు యొక్క ప్రభావము వివాహ సంబంధించిన విషయం మీద చూపిస్తూ ఉంటుంది. దీని ప్రభావం అంటే వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి అంశాలలో అంటే ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాలలో ఈ అంటే కొంతమంది చూడండి ఒక్కోసారి మనం వివాహం దాకా వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటుంది.
ఇటువంటివి ఎక్కువగా చూపిస్తుంది, ఈ పరిణామాలు ఎక్కువగా చూపిస్తుంది కేతు. అంటే విచిత్రంగా జరుగుతాయండి పరిణామాలన్నీ కూడా. అంటే అసలు అనుకోలేదు ఇలా జరుగుతుంది ఏంటి అసలు, అంటే ఇతను సంబంధం సెట్ అయిపోయినా ఏంటి ఇలా జరిగిపోయింది, అవ్వకపోయినా ఏంటి ఇంకా అయిపోద్ది అనుకుంటే అవ్వలేదేంటి, ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి కుంభం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కుంభము వారికి పర్టికులర్గా ఈ దశమ స్థానం మీద గురువు యొక్క దృష్టి, అంటే కుంభం నుంచి దశమ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు కెరీర్ పార్ట్ బాగుందని చెప్పుకున్నాము. కాకపోతే ఈ వివాహ నిర్ణయాలు మాత్రం వీరు ఈ సంవత్సరం నవంబర్ తర్వాత తీసుకోవడం మంచిది. ఇంకా తప్పదండి, సంబంధం కుదురుకుంది, ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ మార్చిలోనే ఏప్రిల్లోనే అనుకుంటున్నాము, మరి మే లోపల అనుకుంటున్నాము, ఇప్పుడు మీరు చూస్తే నవంబర్ వరకు అంటున్నారు అనుకుంటే కనుక గణపతి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, ఎందుకంటే లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి దుర్గా గణపతుల యొక్క ఆరాధన చేయడము. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి కాలభైరవుడి యొక్క అష్టకం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే లగ్న రాహు యొక్క ప్రభావం తగ్గిస్తుంది, అది ధనస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు కూడా కాలము, ఇప్పుడు మనకు చూడండి మనం మార్కెట్ ఫేవర్గా లేదు అంటాం, ఇప్పుడు మార్కెట్ అంత బాగాలేదండి. ఇప్పుడు చూడండి మామూలుగా భూ సంబంధించిన విషయాల్లో 1.5 year నుంచి మార్కెట్ అంత లేదండి, రియల్ ఎస్టేట్ అండి అంటున్నాం. అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, విభత్సంగా ఉండేది, పెరిగిపోతూనే ఉంది అసలు. మీరు నమ్మరు, నేనైతే ఒకసారి మంసాన్పల్లిలో గోశాల కడదామని వెళ్తే 6 సంవత్సరం ముందు వెళ్తే 50 లక్షలు అండి, 40-50 లక్షలకి ఇచ్చేస్తున్నాడు ఎకరం. ఒక 1 year తర్వాత వెళ్తే 3 కోట్లు 5 కోట్లు, జస్ట్ 1 yearలో. నేను షాక్, అరే ఏమిట్రా ఇది అసలు. నేను ఆ ప్లేసుల కోసం బ్రోకర్ తీసుకెళ్ళి తిప్పుతుంటే నా కళ్ళ ముందే 15 రోజుల్లో ఒక అతను ఒక పావు ఎకరం ₹1,00,00,000 కొని 1,20,00,000 అమ్మేశాడు 15 రోజుల్లోనే. జస్ట్ 15 days ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో 15 లక్షలు సంపాదించాడు. ఎవడు సంపాదిస్తాడు 15 లక్షలు 15 రోజుల్లో? అంటే అంత ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఈ విచిత్రాలనే జరుగుతూ ఉంటాయి లగ్న రాహు సప్తమ కేతు ఉన్నప్పుడు. అయితే ఈ రాహు సప్తమ కేతు ఉన్నప్పుడు కొన్ని ఈవెంట్స్ కూడా ఇస్తాడు. అంటే కొన్ని లైఫ్లో చేంజింగ్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతాయి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. అది వివాహం విషయంలో కావచ్చు, సామాజిక సంబంధించిన అంశాల్లో కావచ్చు, లేదా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు పొలిటికల్గా ఎదగడానికి కూడా ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పచ్చు మనం. అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది? ఎంతో కాలం నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్నామండి, మాకు తగిన గుర్తింపు లేదని కాస్త ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఇప్పుడు మనకు చూడండి ఇవాళ రేపు ఇదంతా కూడా ఏంటంటే ఇన్స్టా యుగం, ఫేస్బుక్ యుగం, ఆన్లైన్ యుగంలాగా అయిపోయింది. వీళ్ళకి ఆన్లైన్ గుర్తింపు బీభత్సంగా వస్తుందండి. రాహు ఉన్నాడుగా, ఉండనివాడు ఆయన. మీరు కుండ లోపల ఉన్నా సరే బయటికి తీసుకొని చూపిస్తాడు, కుంభరాశి కదా, కుండ బద్దలు కొట్టినట్టు ఇందాక మీరు ఏదో అన్నారు, కుంభస్థలాన్ని కొట్టినట్టు అన్నట్టు కుంభస్థలాన్ని కొట్టేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువగా దుర్గానామం చేస్తే అది నెగటివ్గా వెళ్ళకుండా, ఇప్పుడు ట్రోల్ అయ్యేది ఉంటుంది, అదేవిధంగా ఫేమస్ అయ్యే యోగం ఉంటుంది. అది బ్యాడ్గా ట్రోల్ అవ్వచ్చు, మంచిగా ట్రోల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు కదా, ఫేమస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేస్తారో మంచిగా ఫేమస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అది ఇక సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి చెడు ఫలితాలు ఉండకూడదు, అంతా మంచి జరగాలనుకుంటే ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? సంవత్సరం మొత్తము కూడా చూసుకున్నట్లయితే దైవారాధన ఎటువంటి చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా వీళ్ళు విష్ణు సహస్రనామాలు చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా. కాకపోతే వీళ్ళకి 1st 5th month వరకు కూడా గురువు అక్కడ ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అది ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి 2026 ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.